హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్లి. యోగాంధ్రాని చేశారు మన చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా. 21వ తారీఖున యోగాంధ్ర దేశవ్యాప్తంగా జరుగుతుంటే మాకు గిన్నిస్ బుక్ రికార్డ్ నమోదు అవ్వాలని చెప్పేసి దగ్గర దగ్గర 3 లక్షల మందితో వైజాగ్ లో యోగాంధ్ర చేసి మోడీ గారిని గెస్ట్ గా పిలిచి యోగాంధ్రకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అందుట్లో పిల్లల్ని తీసుకొచ్చి కుక్కి పడేసి ఒక రూమ్ లో గిరిజనుల్ని ఇబ్బంది పెట్టారు. అన్నం కోసం ఆర్థించేలా చేశారు. ఓకే, ఇవన్నీ చాలా మంది అక్కడికి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన తర్వాత రోడ్డు మీద వదిలేశారని ఎన్ని చెప్పినా కూడా ఏదో చేశారులే అనుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తుంటే మాత్రం యోగాంధ్ర మొత్తం కూడా పెద్ద స్కామ్ ఏమో అనిపిస్తుంది. ఏంటన్నా ఉన్నట్టుండి స్కామ్ అంటున్నావు, యోగాంధ్ర ఏ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే ఎవడైనా యోగాని అంతగా ప్రేమించే వాళ్ళు ప్రతి స్కూల్లో యోగా టీచర్ని పెట్టి పిల్లలందరికీ యోగా నేర్పించవచ్చు కదా. యోగాని ఒలింపిక్స్ గేమ్స్ లో పెట్టాలి, యోగాని కామన్ హెల్త్ గేమ్స్ లో పెట్టాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ముందు స్క్రిప్ట్ పెట్టుకుని చదివేశాడు కదా. మరి ప్రతి స్కూల్లో యోగా టీచర్ని ఎందుకు పెడతలేదు? మా యోగా జాబులు పర్మనెంట్ చేయండి అయ్యా అంటూ యోగా టీచర్లు చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ, లోకేష్ చుట్టూ తిరుగుతుంటే చీదరించుకుంటూ ఇసిరి కొట్టుకుంటూ వదిలేస్తూ ఎందుకు తిరుగుతున్నారు అంటే యోగా అంటే వీళ్ళకి శక్తిశుద్ధి లేదు. మోడీని ప్రసన్నం చేసుకోవడానికి, ప్రసన్న వదనం చేసుకోవడానికి వీళ్ళు 300-400 కోట్లు ఊరక కుమ్మరించారు యోగా పైన. మరి దానికి రికార్డు సరే, ఈ రికార్డ్ అంతా పక్కన పెడితే యోగాలో పార్టిసిపేట్ చేయని వాళ్ళకు కూడా యోగా సర్టిఫికెట్స్ పంపిస్తూ ఉంది ప్రభుత్వం. అంటే ఏంటి, 3 లక్షల మంది పార్టిసిపేట్ చేశారంటే నీ ఇష్టం వచ్చినోడికి ఇష్టం వచ్చిన దగ్గర నుంచి యోగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పంపిస్తారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో వీళ్ళంతా ఉన్నారు అంటూ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడానికి కోసం అన్నమాట. నాకు ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటంటే యోగా డ్రామాని బట్టబయలు చేసినట్టుగా యూకేలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతను లండన్ లో ఉన్నాడు. ఆ లండన్ లో ఉండి నాగేంద్ర బాబు యోగా సర్టిఫికేట్ వచ్చింది, ఆయనే హవాక్ అయిపోతుంది. అసలు ఏంద్రా ఈ హవాక్ అంటే నాకే అర్థం కావట్లేదు. వేరే దేశంలో నుండి నాకు యోగా సర్టిఫికేట్ ఇప్పించారు, నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేశాను, ఇది పెద్ద కుంభక్ అంటూ అతను మాట్లాడుతున్నాడు. ఒకసారి వినండి. హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గురించి ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. సో చంద్రబాబు నాయుడికి ప్రజాధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలియక 300 కోట్లు పెట్టి వైజాగ్లో యోగాంధ్ర అనే ప్రోగ్రాన్ని నిర్వహించాడు. దేశం మొత్తం చూడాలన్నాడు. దేశం మొత్తం ఏమో కానీ నాకైతే యాక్చువల్గా ఆ యోగాంధ్ర కార్యక్రమం జరిగిన టైంలో నేనైతే యూకేలో ఉన్నాను. సో కానీ నేను పార్టిసిపేట్ చేసినట్టయితే నాకు సర్టిఫికేట్ అయితే ఒకటి వచ్చింది. సో అక్కడ నిజంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్లు వచ్చినాయో రాలేదో మనకైతే తెలీదు. నేనైతే యోగాంధ్ర కార్యక్రమం జరిగే టైంలో నేనైతే లండన్లో ఉన్నాను. కానీ లండన్లో ఉన్న నేను ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నేను పార్టిసిపేట్ చేశాను అని చెప్పి నాకైతే సర్టిఫికేట్ వచ్చింది. సో మరి ఆ 300 కోట్లు వీళ్ళు కాజేసింది ఇట్లాంటి మెసేజ్లు పట్టడానిక, లేకపోతే వాట్సాప్లో ఈ ట్రై ద్వారా మన మొబైల్ నెంబర్లన్నీ తీసుకొని చెప్పేసి ఈ విధంగా పెడుతున్నారని నాకైతే అర్థమైంది. ఆ 300 కోట్లు ఇందుకోసం ఉపయోగించారు అనుకుంటా. ఆ 300 కోట్ల మంది గాను ఆ రోజు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఆ యోగాంధ్రలో? ఇప్పుడు కనీసం ఆ 300 కోట్లకి 30 మంది అన్న పార్టిసిపేషన్ కరెక్ట్గా కంటిన్యూగా ఫాలో అవుతున్నారో లేదో మనకైతే తెలీదు. సో చంద్రబాబు నాయుడు ఇటువంటి కార్యక్రమాలని ఆపేసి ఏదన్నా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా ఏదన్నా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా అన్న బెంగళూరులో ఉన్నాడు. మా అన్న కూడా పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్ వచ్చింది, మా నాన్న పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్ వచ్చింది. మేము ఎవరు పార్టిసిపేట్ చేయాలి కానీ సర్టిఫికేట్లు వచ్చినాయి. ఇట్లాంటి తిక్కల ఆలోచనలు మానుకొని ఏదైనా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గురించి ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. సో చంద్రబాబు నాయుడికి ప్రజాధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలియక 300 కోట్లు పెట్టి వైజాగ్లో యోగాంధ్ర అనే ప్రోగ్రాన్ని నిర్వహించాడు. దేశం మొత్తం చూడాలన్నాడు. దేశం మొత్తం ఏమో కానీ నాకైతే యాక్చువల్గా ఆ యోగాంధ్ర కార్యక్రమం జరిగిన టైంలో నేనైతే యూకేలో ఉన్నాను. సో కానీ నేను పార్టిసిపేట్ చేసినట్టయితే నాకు సర్టిఫికేట్ అయితే ఒకటి వచ్చింది. సో అక్కడ నిజంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్లు వచ్చినాయో రాలేదో మనకైతే తెలీదు. నేనైతే యోగాంధ్ర కార్యక్రమం జరిగే టైంలో నేనైతే లండన్లో ఉన్నాను. కానీ లండన్లో ఉన్న నేను
ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నేను పార్టిసిపేట్ చేశాను అని చెప్పి నాకైతే సర్టిఫికేట్ వచ్చింది. సో మరి ఆ 300 కోట్లు వీళ్ళు కాజేసింది ఇట్లాంటి మెసేజ్లు పట్టడానికా, లేకపోతే వాట్సాప్లో ఈ ట్రై ద్వారా మన మొబైల్ నెంబర్లన్నీ తీసుకో అని చెప్పేసి ఈ విధంగా పెడుతున్నారని నాకైతే అర్థమైంది. ఆ 300 కోట్లు ఇందుకోసం ఉపయోగించారు అనుకుంటా. ఆ 300 కోట్ల మంది గాను ఆ రోజు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఆ యోగాంధ్రాలు ఇప్పుడు కనీసం ఆ 300 కోట్లకి 30 మంది అన్న పార్టిసిపేషన్ కరెక్ట్గా కంటిన్యూగా ఫాలో అవుతున్నారో లేదో మనకైతే తెలియదు. సో చంద్రబాబు నాయుడు ఇటువంటి కార్యక్రమాలని ఆపేసి ఏదన్నా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా ఏదన్నా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా అన్న బెంగళూరులో ఉన్నాడు. మా అన్న కూడా పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్ వచ్చింది, మా నాన్న పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్ వచ్చింది. మేము ఎవరు పార్టిసిపేట్ చేయాలి కానీ సర్టిఫికేట్లు వచ్చినాయి. ఇట్లాంటి తిక్కల ఆలోచనలు మానుకొని ఏదైనా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విన్నారు కదా, ఈ ఒక్క వ్యక్తి అయితే మీరు అన్నదానికి నేను కూడా పెద్ద పట్టించుకోను. కానీ ఇంకో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన ప్రజల కోసం బ్రతికాడని చెప్తూ నా దగ్గర సాక్ష్యాధారం ఉంది, చంద్రబాబు నాయుడు గారు చీట్ చేస్తున్నారంటూ, నేను యోగాంధ్రకే వెళ్ళలేదు, కావాలంటే చూడండి సర్టిఫికేట్, నాకు ఎందుకు పంపించాడు, నేను వెళ్ళనందుకు అంటూ అబ్బాయి అడుగుతున్నాడు. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూసేస్తారు. ఎన్ని కోట్లు అప్పు చేశాడు యోగాంధ్రకు 300 కోట్లు చేశాడు. ఎవరికి? నీకు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. నా పేరు కొండారెడ్డి. నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను చూస్తాను. అన్నా నా పేరు జనపాల కొండారెడ్డి, వీళ్ళ పేరే ఉంది. నా పేరు జనపాల కొండారెడ్డి. నేను యోగాంధ్రకి నేను వైజాగ్ పోలే, నాకు సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది అన్నా? ఎందుకన్నారా? చూసుకోండి, అందరూ చూసుకోండి. మరి చంద్రబాబు ఏం బాగా చేసి ఎన్ని కోట్లు అప్పు చేశాడు? చూసారు కదా, నిజం చెప్పాలంటే చచ్చిపోయిన పేర్ల మీద, అసలు పార్టిసిపేట్ చేయని వాళ్ళ పేర్ల మీద ఇష్టం వచ్చినట్టుగా యోగాంధ్ర పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పంపిస్తూనే ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం కుంభకోణాల్లో పెద్ద కుంభకోణం కాబోతుందా? ఎందుకంటే పార్టిసిపేట్ చేయని వాళ్ళకి సర్టిఫికెట్లు వస్తున్నాయి అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు పెట్టిన ఖర్చు, వాళ్ళకి ఒక్కొక్కరికి యోగా షీట్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అని ఎన్ని లెక్కలు ఉంటాయి కదా, ఈ లెక్కలన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఆ బొక్కలన్నీ తీర్చింది ఎవరు? ఒకటి ఫేక్ యోగాంధ్ర సర్టిఫికెట్లు ఎందుకు పొందుతున్నారు? ఇప్పుడు ఎవరు వీళ్ళల్లో ఎవరైతే యోగాంధ్ర సర్టిఫికెట్లు యోగాంధ్రలో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళకి సర్టిఫికెట్లు వెళ్ళియో వాళ్ళంతా కలిసి నిజంగా కంప్లైంట్ చేస్తే, ఎవరైతే చనిపోయిన 75 సంవత్సరాలు ఆవిడ 11 సంవత్సరాల క్రితం చనిపోతే తనకు కూడా యోగాంధ్రలో పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికెట్ ఇచ్చారు, సేమ్ నెంబర్ తో, ఆవిడ యూజ్ చేసిన నెంబర్ తోటి. సో ఇప్పుడు వీళ్ళంతా కలిసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కంప్లీట్ చేస్తే ఏమవుతుంది? ఎంత చీటింగ్ అవుతుంది? యోగాంధ్ర సర్టిఫికెట్స్ అంత ఫేక్ అని తెలిస్తే ఏమవుతుంది? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ క్యాన్సిల్ అవుతుందా కాదా? మరి ఇటువంటి ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఇంత దారుణంగా విచ్చలవిడిగా విశృంఖలంగా అసత్యాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? యోగాంధ్రాలు పార్టిసిపేట్ చేయని వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి ఎందుకు ఇలా జీవితాలతో ఆడుకుంటున్నారు? ప్రజల డబ్బుని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? మీ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం మీ ప్రతిభక్తిని చూపించుకోవడం, మీ స్వామి భక్తిని చూపించుకోవడం, మోడీని పిలిచి ఏదో గిన్నిస్ రికార్డ్స్ కొట్టామని చెప్పుకోవడానికి ఇలా సోది సుటారం కబుర్లు చేస్తున్నారా అంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న విషయం. ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీరు సమాధానం ఏం చెప్తారు? యోగాంధ్రలో పార్టిసిపేట్ చేయని వాళ్ళందరికీ ఎందుకు పంపిస్తున్నారు మీరు అన్న విషయంపై క్లారిటీ రావాల్సిన విషయం ఎంతైనా. మీరేమంటారు? మీకు కూడా సర్టిఫికేట్ వస్తే నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తాట తీసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.